జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా చాలామంది బ్రెయిన్ ట్యూమర్ బారిన పడుతున్నారు. భారతదేశంలో ఏటా 40,000 నుంచి 50,000 కొత్త బ్రెయిన్ ట్యూమర్ కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే వీటికి తక్షణ చికిత్స అవసరం. ఆలస్యం చేస్తే ప్రాణాంతకం. మునుపటిలా కాకుండా ఇప్పుడు సులభమైన చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. బ్రెయిన్ ట్యూమర్ లేదా మెదడు కణితి అనేది మెదడులోని కణాల అసాధారణ పెరుగుదల. ఈ ట్యూమర్లు చాలా చిన్న పరిణామం నుంచి చాలా పెద్ద పరిణామం వరకు ఉంటాయి. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే బ్రెయిన్ ట్యూమర్ ముప్పు అధికం. కణితి పరిమాణం, స్థానం, రకాన్ని బట్టి వీటి లక్షణాలు ఉంటాయి. తరచూ తలనొప్పి, మూర్ఛ, వికారం, వాంతులు, చూపు మందగించడం, వినికిడి సమస్యలు, అవయవాలలో తిమ్మిర్లు బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. అయితే మెదడు కణితుల ప్రారంభ సంకేతాల గురించి చాలామందికి తెలియదు. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాల్లో ప్రపంచ స్థాయి న్యూరో ఆంకాలజీ సెంటర్స్ ఉన్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ నిపుణులు, సాంకేతికత కొరత ఉంది. ఈ సమస్యతో బాధపడుతున్న వారికి ఇప్పుడు అధునాతన చికిత్స అయిన మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ అందుబాటులో ఉంది. ఈ సర్జరీ అనేది చిన్న కోతలు లేదా కోతలు లేకుండా ఉండే ఒక రకమైన శస్త్రచికిత్స. కాబట్టి బ్రెయిన్లో ట్యూమర్ ఏర్పడినంత మాత్రాన దిగులు చెందాల్సిన అవసరమే లేదు. గుంటూరులోని రావుస్ హాస్పిటల్ వారు బ్రెయిన్ ట్యూమర్ను చాలా తక్కువ ఖర్చుతో నయం చేస్తున్నారు. మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ ద్వారా కణితిని తొలగిస్తారు. ఈ పద్ధతిలో పేషెంట్ త్వరగా కోలుకోవడంతో పాటు శరీరం మీద ఎటువంటి కోత మరక కూడా ఉండదు. డాక్టర్ రావుకు ఈ చికిత్సా విధానంలో అపారమైన అనుభవం ఉంది. అమెరికాలో సైతం ఆయనకు మంచి హస్తవాసిగా పేరుంది. అమెరికాలో దొరికే ఇలాంటి మెరుగైన వైద్యం గుంటూరు వాసులకి, అలాగే ఇతర ప్రాంతాల వారికి అందించాలనే లక్ష్యంతో తన సొంత ఊరైన గుంటూరులో డాక్టర్ రావుస్ హాస్పిటల్ను స్థాపించారు. డాక్టర్ మోహన్ రావు యుఎస్ఏలో ఫెలోషిప్స్ చేసి యుఎస్ఏలో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇక్కడ తమ హాస్పిటల్లో ఎక్కడా దొరకని మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. మెదడు మరియు వెన్ను సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారాన్ని అందించే ఏకైక హాస్పిటల్గా పేరు గణించింది డాక్టర్ రావుస్ హాస్పిటల్. మరి ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్స్, ఇంకా ఎటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి? దాన్ని ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏదైనా ట్యూమర్ అంటేనే ఒక అబ్నార్మల్ గ్రోత్, అంటే ఉండకూడదే మన దాంట్లో ఉంది అని అనమాట. అంటే బ్రెయిన్లో వస్తే దాన్ని బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు, అదే స్పైనల్ కార్డ్లో వస్తే స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ అంటారు. బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి మనకి రకరకాలుగా రావచ్చమ్మా. అంటే ఒకటి అక్కడే బ్రెయిన్లో పుట్టొచ్చు, లేదా
బయట నుంచి రావచ్చు. బ్రెయిన్లో పుడితే వాటిని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. బయట నుంచి కనుక వస్తే వాటిని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. అంటే సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే లంగ్స్ నుంచి రావటము, లేకపోతే యూట్రస్ నుంచి రావటము, లేకపోతే లివర్ నుంచి రావటము, బోన్స్ నుంచి రావటము, ఇలా అనమాట. ఏదో ఒక ఆర్గాన్ నుంచి వస్తే దాన్ని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. ఓకే, వాట్ ఆర్ ద వార్నింగ్ సైన్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్? బ్రెయిన్ ట్యూమర్స్ వార్నింగ్ సైన్స్ ఎలా ఉంటాయి అంటే ముందమ్మ ఫిట్స్ లాగా రావచ్చు, లేదా ఇక్కడ ఫ్రంట్ లోబ్లో అనుకోండి మన తెలివితేటలకు ఏదైనా ఇబ్బంది రావచ్చు, మెమరీకి ఇబ్బంది రావచ్చు. అదే ఇక్కడ అనుకోండి ఇది పెరైటల్ లోబ్ అనమాట. ఫ్రంటల్ లోబ్ పెరైటల్ లోబ్ కలిసి ఇది సెంట్రల్ లోబ్యూల్ అంటారు. ఈ సెంట్రల్ లోబ్యూల్ అయితేనమ్మా చేయి పడిపోవటం కానీ, కాలు పడిపోవటం కానీ, లేకపోతే మాట తడబట్టడం కానీ, లేకపోతే ఫిట్స్ రావటం కానీ జరగవచ్చు. అదే ఇక్కడైతే చూపు తేడా రావడానికి అవకాశం ఉంటుంది ఆక్సిపిటల్ లోబ్లో అయితే. అదే టెంపరల్ లోబ్లో అయితే మన మెమరీ ఒకటి, మన ఎక్కువ ఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇదే ఎర్లీ సైన్స్ వార్నింగ్ సైన్స్. సో దాని తర్వాత ఇంకొంచెం దూరం వెళ్తే హెడేక్ వస్తుంది. ఇంకా కొంచెం దూరం వెళ్తే ఏమవుతుందంటే ఈ ట్యూమర్ పెరిగే కొద్దీ బ్రెయిన్కి స్పేస్ లేక, సో ట్యూమర్ ఇలా పెరుగుతూ పోతుంటుంది, బ్రెయిన్ ఏమో ఇలా కొంచెం చూపోతూ ఉంటుంది. సో అప్పుడేమవుతుందంటే ఈ ఫిక్స్డ్గా ఉండటం మూలంగా ఈ స్కల్ అనేది ప్రెజర్ బాగా పెరిగిపోద్ది. ఆ ప్రెజర్ పెరిగినప్పుడు అప్పుడు ఎమర్జెన్సీ అవుద్ది అనమాట. దాన్నే హెడేకు, వామిటింగ్సు, బేసిక్గా ఫిట్స్, కోమాలోకి వెళ్ళటం, ఇలాంటి సైన్స్ తోటి ప్రజెంట్ అవుతారు అనమాట. రెగ్యులర్ హెడేక్స్కి ఈ బ్రెయిన్ ట్యూమర్కి డిఫరెన్షియేట్ ఎట్లా చేయొచ్చు? అంటే మామూలుగా చాలా రకాల హెడేక్స్ ఉంటాయి తల్లి. హెడేక్ కారణాలు అడిగితే 1,00,000 చెప్తాం అనమాట. సో అందులో 1% బ్రెయిన్ ట్యూమర్స్ మూలంగా వస్తాయి. కానీ ఇవి ఎలా అంటే పర్సిస్టెంట్గా రావటము, లేదా పొద్దున్నే తెల్లవారుజామున రావటము, తెల్లవారుజామున వచ్చి దాంతోపాటు వాంతి అవ్వటము, ఇలాంటి కనుక జరిగితే అవి డెఫినెట్గా బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించిన హెడేకా కాదా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ బ్రెయిన్ ట్యూమర్ డిటెక్ట్ చేయడం ఎలా, అంటే ఎట్లా డిటెక్ట్ చేయాలి దాన్ని? బ్రెయిన్ ట్యూమర్ ఇప్పుడు ఆల్రెడీ మనం సైన్స్ మాట్లాడుకున్నాము, సిమ్టమ్స్ మాట్లాడుకున్నాము. సో ఈ సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఉన్నప్పుడు మనం ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ చేస్తాం. ఫస్ట్ ఎంఆర్ఐ చేస్తాం అనమాట. ఎంఆర్ఐలో ఎక్కడో కనిపిస్తుంది. ఆ ఎంఆర్ఐలో ఏదో కనిపిస్తే దాన్ని బట్టి ఓకే ఇక్కడ ఒకటి ఉంది అని చెప్పి దాన్ని తర్వాత తీయగలిగితే మొత్తం తీసి ముక్క పరీక్షకు పంపించడం. దాంట్లో మనకు జెనెటిక్స్ తెలుస్తే, అలాగే హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ అంటారు, అంటే అది మనం ముక్క పరీక్ష అంటాం అనమాట. దాంట్లో తెలిసిద్ది. వన్స్ అది తెలిసిన దాన్ని బట్టి దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ స్టెప్ ఉంటుంది అనమాట. ఎంత ఎర్లీగా దీన్ని డిటెక్ట్ చేయాలి? ఎప్పుడైనా నా లోగో చూస్తేనే యాక్ట్ ఫాస్ట్ సేవ్ బ్రెయిన్ అని ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఎంత ఎర్లీగా మనం దీన్ని కనుక డిటెక్ట్ చేస్తే అంత యూజ్ ఉంటుంది. అంటే మనం ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే అంత సిమ్టమ్స్ని తప్పించుకోవచ్చు. ఇంకోటి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రతి ట్యూమర్ ముందు ఫామ్ అయ్యేటప్పుడు, అంటే ప్రతి ట్యూమర్ అని కాదు, ఒక 50% ఆఫ్ ద ట్యూమర్స్ ఫస్ట్ ఫామ్ అయ్యేటప్పుడు లో గ్రేడ్లోనే ఫామ్ అవుతాయి. అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2లోనే ఫామ్ అవుతాయి. తర్వాత గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వెళ్తాయి అన్నమాట. ఈ లో గ్రేడ్ ట్యూమర్ 4 సంవత్సరాలు కనుక మనం సర్జరీ కనుక చేయకపోతే డీడిఫరెన్షియేషన్ అయ్యి క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ ఫిట్స్ తోటి రాగానే వెంటనే సర్జరీ చేయించేసుకుంటే ఆ ట్యూమర్ని మీరు క్యాన్సర్ బారిన పడకుండా బయటపడే లక్షణాలు చాలా ఉంటాయి. సో ఎర్లీ సర్జరీ, బెటర్ అవుట్కమ్స్. ఈ బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు హెడ్ మీద డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి, డిఫరెంట్ లొకేషన్స్లో వచ్చినప్పుడు దాన్ని డిఫరెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయా? ఐ మీన్ అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటే అంటే ఇప్పుడు ఎక్కడైనా రావచ్చు కదా. ఇందా చెప్పాను బ్రెయిన్ ట్యూమరు, ప్రైమరీ బ్రెయిన్ ట్యూమరు, సెకండరీ బ్రెయిన్ ట్యూమరు, అలాగే ఇంట్రాయాక్సియల్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్ టిష్యూ లోపల వచ్చాయి, బ్రెయిన్ టిష్యూ బయట వచ్చాయి. సో వీటిని బట్టి లొకేషన్ బట్టి సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట మనకి. అంటే ఇప్పుడు పోస్టీరియర్ ఫోసాలో వస్తే కొంచెం త్వరగా ట్రీట్ చేసుకోవాలి. యాంటీరియర్ ఫోసాలో వస్తే కొంచెం అన్న వెయిట్ చేసి కొద్దిగా డాక్టర్ షాపింగ్ చేయడానికైనా అవకాశం ఉంటుంది. వాట్ అబౌట్ ద ట్యూమర్స్ ఇన్ సెరిబెల్లమ్ అండ్ బ్రెయిన్ స్టెమ్? సెరిబెల్లమ్ బ్రెయిన్ స్టెమ్ అంటే అది చిన్న ఫోసాలో ఉంటాయి అనమాట. అంటే దాన్ని పోస్టీరియర్ ఫోసా అంటారు. చిన్న మెదడు సంబంధించిన బ్రెయిన్ ట్యూమర్స్ అనమాట. దాంట్లో వస్తే ఏంటంటే మనకు అక్కడ ఎక్కువ స్పేస్ ఉండదు కాబట్టి చాలా ఎర్లీగా బయటకు వచ్చేస్తాయి సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఇవన్నీ. సో సర్జరీ కూడా ఎర్లీగా కనుక చేయకపోతే పేషెంట్ ప్రాణం కూడా పోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని ఎర్లీగా సర్జరీ చేసుకోవాలి. వాటికి స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఏమన్నా స్పైనల్ ట్యూమర్కి అసోసియేట్ అయ్యి ఉన్నాయా? ఉంటాయమ్మా. ఎందుకంటే మనం ఇప్పుడు బ్రెయిన్లో చెప్పిందమ్మా, బ్రెయిన్
మొత్తం కలిపితే బ్రెయిన్లో ఉన్న ప్రతి ఫైబరు కలిపితే స్పైనల్ కార్డ్ అవుద్ది. అంటే స్పైనల్ కార్డ్లో ఒకటి వచ్చిందంటే అంటే ఒక ట్యూమర్ వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా అది ప్రతిదానికి అంటే ప్రతిదీ రావచ్చు అనమాట. అంటే టింగ్లింగ్, నమ్నెస్, అంటే ముద్దుబారటము, తిమ్మిరెక్కటము, కాళ్ళు చేయి పడిపోవటము. అంటే ఇప్పుడు మెడలో వస్తే కాళ్ళు చేతులు మొత్తం పడిపోతాయి, దాని కింద ఉన్నదంతా అనమాట. అదే నడుములో కనుక వస్తే ఓన్లీ కాళ్ళు మాత్రమే ఉంటుంది. అలాగే ఇప్పుడు వీపులో కనుక వస్తే దాని కింద అనమాట. సో ఎక్కడైతే వస్తుందో దాని కింద పార్ట్ అంతా ఇన్వాల్వ్ అవుతుంది స్పైనల్ కార్డ్ ట్యూమర్స్కి. సో బేసిక్గా ఒంటేలు తెలియకుండా పడిపోవటము, లేకపోతే ఆవంతన ఆగిపోవటము, లేదా రెండు తెలియకుండా పడిపోవటము, లేదా ఆగిపోవటము, అండ్ నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ, ఇవి స్పెసిఫిక్గా స్పైనల్ కార్డుకి సంబంధించిన సిమ్టమ్స్ అనమాట. ఓకే, వాట్ ఆర్ ద ప్రైమరీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ బ్రెయిన్ ట్యూమర్? ప్రైమరీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే మనకు వచ్చేసి ఫస్ట్ ఎప్పుడైనా సరే దేనికైనా సరే ముందు ముక్క పరీక్ష అనేది ఇంపార్టెంట్. అంటే అది మొత్తం తీయగలుగుతామా తీయలేమా అనే దాన్ని బట్టి మొత్తం తీసేసి ముక్క పరీక్ష పంపిస్తామా, లేకపోతే కొంచెం తీసి ముక్క పరీక్ష పంపిస్తామా అనేది ఫస్ట్. అది అయిన తర్వాత దాంతో మనకి జెనెటిక్స్ తెలుస్తుంది, ఈ గ్రేడ్ తెలిసిద్ది. ఈ గ్రేడ్ తెలిసిన దాన్ని బట్టి బ్రెయిన్ ట్యూమర్స్కి ఎయిదర్ కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ. అందరూ అనుకునేటట్టమ్మా చాలా అపోహలు ఉంటాయి, ఈ బ్రెయిన్ రేడియోథెరపీ కీమోథెరపీ ఇస్తే తట్టుకోలేరు జనాలు, ఏదో అయిపోతారని. మిగతా బాడీలో ఉన్నట్టుగా ఇక్కడ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా, చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మిగతా వాటితో కంపేర్ చేస్తే. కీమోథెరపీ కూడా చాలా చాలా ట్యాబ్లెట్స్ రూపంలోనే ఉంటుంది. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే కీమోథెరపీ చాలా రేర్గా ఉంటుంది, ట్యాబ్లెట్స్ రూపంలోనే మెయిన్గా ఉంటుంది. దాని తర్వాత రేడియేషన్ థెరపీ కూడా రేడియేషన్ ఇస్తాం అన్నమాట, దాంతో ఇబ్బంది ఉండదు అన్నమాట. అదే మీరు ఇప్పుడు ఏ సర్జికల్ ట్రీట్మెంట్స్ అయితే టెక్నిక్స్ అయితే యూస్ చేస్తున్నారో దానివల్ల అసలు అడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు నేను సర్జికల్ టెక్నిక్స్ ఒకసారి వచ్చి దీంట్లో కనుక చూసుకుంటే ఇది మన ఆపరేషన్ థియేటర్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దీంట్లో మనకి ఇక్కడ నావిగేషన్ ఉంది, ఇది బైప్లైన్ క్యాత్ ల్యాబ్, ఇవన్నీ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అన్నమాట. యాజ్ యూజువల్గా నేను చేసిన ఫెలోషిప్లో ఎవరు చేయలేదు. అండ్ దెన్ ఇది ఒక కొత్త పద్ధతి దీంట్లో ఈ ట్యూబ్ యూజ్ చేస్తాం అనమాట. ఈ ట్యూబ్ యూజ్ చేసి బ్రెయిన్లోకి ఇలా పెట్టడం మూలంగా మనం సర్జరీలు చేస్తాం అనమాట. సో దీన్ని మినిమల్లీ ఇన్వాజివ్ పారావాస్కులర్ సర్జరీ అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పద్ధతిలో మనం ముందే బ్రెయిన్ మొత్తాన్ని చదువుకోవాలి. అంటే ఇలా బ్లూ కలర్ ఫైబర్స్ ఉంటాయమ్మా, దాని అర్థం మనం అవి కాళ్ళు చేతులు పనికి వస్తాయని. ఈ రెడ్ కలర్ ఫైబర్స్ ఉంటే ఒక బ్రెయిన్ని ఇంకో బ్రెయిన్ కంటే కుడిపక్క బ్రెయిన్ ఎడం పక్క బ్రెయిన్కి, ఎడం పక్క బ్రెయిన్ కుడిపక్కకి చేస్తాయని. ప్లస్ మన ఈ గ్రీన్ ఫైబర్స్ ఏదైనా మనం మాట్లాడటంలో కానీ చూపుతో కానీ సంబంధం ఉంటుందని, ఇవి మనకి ముందు తెలియాలన్నమాట. ఇలా మనం తయారు చేసుకుంటాం. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడైతే ఉందో దీన్ని నేను రావాలి అని అంటే ఇలా ట్యూబ్ పెట్టుకొని ప్రాపర్గా రావాలన్నమాట. సో దానికి నాకు ఏం ఇంపార్టెంట్, మెయిన్గా ఈ ఇమేజింగ్ అనమాట. అంటే ముందే నేను తయారు చేసుకునే ఇమేజింగ్, అంటే ఈ బ్లూ ఫైబర్స్ కానీ రెడ్ ఫైబర్స్ కానీ గ్రీన్ ఫైబర్స్ని కానీ వీటన్నిటిని అవాయిడ్ చేస్తా. ఇప్పుడు ఇక్కడ ఉంది కదమ్మా, వీటన్నిటిని అవాయిడ్ చేస్తా. ఇలా వచ్చి తీస్తే ఈ ట్యూమర్ అంతా బయటకు వస్తుంది, లేదా ఎక్కువ శాతం బయటకు వస్తుంది. ఫంక్షన్ అలాగే ఉంటుంది. దానికి ఏం వాడుకుంటాను నేను, నావిగేషన్ వాడుకుంటాను. నావిగేషన్ తోటి ఎలా వెళ్తాము, ఈ బ్రెయిన్ ట్యూబ్ పెడతాం అనమాట. ఈ ట్యూబ్ తోటి ఏదైనా ఎండోస్కోపీని యూజ్ చేయటం కానీ లేదా మైక్రోస్కోప్ని కానీ యూజ్ చేసి దీంతో ఈ మిషన్ క్యూసా అంటారనమాట, లేదా సోనోస్టార్, ఇది మిజోనెక్స్ సోనోస్టార్ అనమాట. దీంతో ఏం చేస్తామంటే పక్కదానికి తెలియకుండా ట్యూమర్ని కొడతాం అనమాట. దాని తర్వాత దీన్ని న్యూరో మానిటరింగ్ అంటారు, IONM మరి న్యూరో మానిటరింగ్. దీంట్లో ఏంటంటే మనం కరెంట్ని కొలుస్తూ ఉంటాం. అది బేసిక్గా దీని మూలంగా ఏంటి మనకి అడ్వాంటేజెస్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇదమ్మా కొలాయిడ్ సిస్టమ్. సో దీనికి సర్జరీ ఎలా చేస్తాము అంటే ఇప్పుడు చూస్తే దీన్ని ఈ ట్యూబ్ మనం ఒక 2 సెంటీమీటర్స్ ఇన్సిజన్ ఇచ్చాము. దాని తర్వాత ఆ ట్యూబ్ని లోపల పెట్టామన్నమాట. దాన్ని తీస్తాము. అప్పుడు మనం 7 సెంటీమీటర్స్ లోపల ఉన్న ట్యూమర్ని మనం డైరెక్ట్గా ఎండోస్కోప్ తోటి, ఇప్పుడు ఇక్కడైతే మనం ఎగ్జోస్కోప్తో చేస్తున్నాం అనమాట. సో దీన్ని కట్ చేయొచ్చు అనమాట, మైక్రోస్కోప్ తోటి కానీ లేకపోతే ఎండోస్కోప్ కానీ ఎగ్జోస్కోప్ కానీ మన ఇష్టం వచ్చింది ఏదైనా సరే ఆ ట్యూమర్ని అలా రిమూవ్ చేయొచ్చు అనమాట. ఇది మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీ అనమాట. దీంట్లో మనం బయట ఏమీ డ్యామేజ్ చేయకుండా లోపలికి వెళ్ళి సర్జరీ చేసేసి బయటకు వచ్చేస్తాం అనమాట. తర్వాత ట్యూబ్ తీసేయంలోనే మొత్తం అంతా మూసుకుపోతుంది. ఇలాంటి ట్యూబ్ ఇండియాలో నా దగ్గర తప్పితే ఇంకెక్కడా లేదు.
సో ఫారెన్ సర్జరీస్ మీరు అనుకుంటారు ఏముంది ఇది సింపులే కదా అందరూ చేస్తున్నారని. అందరూ చేసే సర్జరీస్ నేను చేసే సర్జరీస్ ఒకటి కానే కాదు. అదే తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసామనుకోండి కార్పస్ కెల్లోజల్ గ్లయోమా. ఈ గ్లయోమా కూడా ఎలా చేయొచ్చు అంటే ముందు మనం ప్లాన్ చేసుకుంటాం అనమాట, ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఈ బ్లూ ఫైబర్స్ని, ఈ రెడ్ ఫైబర్స్ని, ఈ గ్రీన్ ఫైబర్స్ని అన్నిటినీ తప్పించుకొని ఇక్కడి నుంచి ఇలా ట్యూబ్ పెట్టుకొని లోపలికి వెళ్ళి సర్జరీ చేస్తాం. ఎలా ఉంటుంది సర్జరీ అంటే ఇలా ఉంటుంది అనమాట. సేమ్ ట్యూబ్ పెట్టాము, తీసాం. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇండియాలో ఈ సర్జరీ చేసేది నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ సెటప్ కానీ ఇది కానీ ఇండియాలో ఈ హాస్పిటల్లో తప్పితే ఇంకెక్కడ ఈ టైప్ ఆఫ్ సెటప్ లేదు. దీంట్లో అడ్వాన్స్డ్గా కాదమ్మా, అసలు ఈ టైప్ ఆఫ్ సర్జరీస్ చేసేదే నేను ఒక్కడే ఇండియాలో. సో నెక్స్ట్ మనం ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ట్యూమర్ ఉంటే దాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నాం అనేది చూసారు కదా. ఏ ఫైబర్కి తగలకుండా ఎలా వెళ్ళాము, ఎలా తీసాము అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అలా తీసేసింది దాన్ని దాని తర్వాత అలా ప్లాన్ చేసుకుంటాము, అలా ట్యూబ్ పెడతాము, దాంట్లోంచి ఆ ట్యూమర్ తీసేస్తాము. సో జనాలు చెప్పుకోవచ్చు ఏముంది, ఏమి ఉండదు, అంత పెద్ద డిఫరెన్స్ ఏమి అనేది. అదమ్మా తెలియనోళ్ళు లేకపోతే ఇంకొకటి అనుకునేది అనమాట. ఇవన్నీ చాలా కాస్ట్లీ కాబట్టి సర్జరీ కాస్ట్ అవుతుంది. మనమమ్మ కరెక్ట్గా ఉండాలి అనుకుంటే ఆటోమేటిక్గా సర్జరీ కాస్ట్ అవుతుంది. సో అదనమాట. సో ఇవాళ ఎన్ని సర్జరీలు చేసాము అంటే ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, ఇంత ట్యూమర్ ఉంది ఇక్కడ. మీకు ఆ ట్యూమర్ని ఇలా మొత్తం అంతా ఎంతవరకు చేత అయితే అంతవరకు తీసేసాం. ఓకే, నెక్స్ట్ ఈ ట్యూమర్ ఉంది ఇక్కడ. ఈ ట్యూమర్ని ఎంతవరకు తీసాం, ఈ కొంచెమే మిగిలిందనమాట. సో ఆ కొంచెం తీస్తే ఏమవుతుంది, అది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఆ కొంచెం తీస్తే కాలో చెయ్యో పడిపోద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ ట్యూమర్ ఉంది, దాని మీద ఈ విజన్ ఫైబర్స్ ఉన్నాయి, దాని మీద ఇవి ఉన్నాయి అనమాట. వాటన్నిటి నుంచి తప్పించుకొని వచ్చి ఈ ట్యూమర్ని తీసాం. చూసారు కదా మొత్తం అంతా ఎలా తీసాం అనేది. సో దీన్ని మినిమల్, ఇంకెన్ని చెప్పినా కూడా అన్నీ అలాంటివేనమ్మా, మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ అంటారనమాట. సో దీన్ని ఇలా తీస్తాం. అలాగే ఇక్కడ రక్తనాళాలు కూడా అనమాట. ఇప్పుడు రక్తనాళాలు అప్పుడప్పుడు పగులుతాయమ్మా. రక్తనాళాలు పగలటం మూలంగా మనకి ఇది వస్తుందన్నమాట. సో దాన్ని చూస్తే ఇదనమాట. సో దాన్ని రక్తం తీసేస్తే ఇలా ఉంటుందన్నమాట. మీరు ఇందాక చాలా మాడ్యూల్స్ చూపించారు, 6 మాడ్యూల్స్ దాకా చూపించారు, న్యూరో నావిగేషన్ ఎక్సెట్రా. సో ఈ మాడ్యూల్స్ అన్నీ యూజ్ చేసి అసలు ఈ సర్జరీ ఎలా చేస్తారు? సో బ్రెయిన్ ట్యూమర్స్ అమ్మా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నానమ్మా. సో దిస్ ఈజ్ బాగా డిఫికల్ట్ సర్జరీ అమ్మా ఇది. సో దీంట్లో ఏంటంటే మనకి దీని ఇన్సులర్ గ్లయోమా అంటారు. సో ఈ ఇన్సులర్ గ్లయోమా అమ్మ ఇదంతా ట్యూమర్ అనమాట. దీని మీద వెళ్తున్నాయి కదా ఈ బులుగు ఫైబర్స్. ఈ బ్లూ ఫైబర్స్ మాట్లాడే ఫైబర్స్. అంటే నేను ఎంత బాగా చేసినా సరే ఈ ట్యూమర్ ఈ పార్ట్ వదిలేయాలి. వదలకపోతే ఏమవుతుంది, కాలు చేయి పడిపోతుంది. సో ఆ కాలు చేయి పడకుండా ఉండటం కోసం అది వదిలేయాలన్నమాట. సో ఇదంతా ట్యూమర్ అనమాట. ఆ ట్యూమర్ని తీసేయాలి. ఎలా తీస్తాము, సో ముందు కరెంటు పెట్టుకుంటాం. ప్రతి దానికి యాజ్ యూజువల్గా మనం కరెంటు పెట్టుకుంటాం అనమాట. ఇలా పేషెంట్కి కరెంటు పెడతాం. సో కరెంటు పెట్టి పైనుంచి కింద దాకా అంటే నేను స్టిమ్యులేట్ చేస్తే నాకు తెలియాలన్నమాట. సో కిందకి ఏమీ ఇబ్బంది రావట్లేదు అనేది తెలిసిద్ది అనమాట. సో ఇక్కడ నేను స్టిమ్యులేట్ చేసుకొని చూసుకుంటానమాట. కరెంట్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఇది నేను స్టిమ్యులేట్ చేయటం మూలంగా నాకు తెలిసిందనమాట. నేను స్టిమ్యులేట్ చేస్తున్న ఏరియా మోటార్ కార్టెక్స్ అనేది. అది ఎలాగా మీరు ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇక్కడ నల్ల పుల్ల వస్తుంది. ఈ పుల్లతోటి ఈ ఏరియా మొత్తం అంతా స్టిమ్యులేట్ చేశాను అనమాట. సో ఇదంతా మోటార్ కార్టెక్స్. అంటే మోటార్ కార్టెక్స్ అంటే మన చెయ్యి కాలు కదిలే ఏరియా. ఆ ఏరియాని మనం బై మిస్టేక్ కూడా ఏమీ చెయ్యకూడదు. ఏదైనా చేస్తే ఏమవుతుంది అంటే పేషెంట్కి చెయ్యి కాలు పడిపోవటమో నాలుక పడిపోవటమో లేకపోతే ఏం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ అలా గీతగేస్తున్నాను అంటే దాని మూలంగా ఏం జరుగుతుంది, మీరు చూసినట్టయితే ఇక్కడ టంగ్ మజిల్ కదులుతుంది అనమాట. అది నాకు కరెంట్లో తెలుస్తుంది. సో అది తెలిస్తేనే నేను సర్జరీ చేయగలను అనమాట. నెక్స్ట్ మొత్తం అంతా కూడా ఇలా వచ్చింది అంటే అన్ని మజిల్స్. సో నేను ఆ ఏరియాని డెఫినెట్గా స్పేర్ చేయాలి. అంటే దాన్ని తీయకుండా ముందుకెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్ ఏదైతే మనం అనుకున్నామో ఆ ఏరియాని ఒకసారి వదిలేసుకొని ఏదైతే ట్యూమరు ప్లస్ దాంట్లో ఫంక్షన్ లేదు అనుకున్నామో ఆ ఏరియాని తీసేస్తాం అన్నమాట ఇలా.
సో ఇప్పుడు అదంతా ట్యూమర్ ఫాస్ట్గా తీసేస్తాం అనమాట. ట్యూమర్ అంతా తీసేయచ్చు, అంటే ఫంక్షన్ లేనంత ఏరియా వరకు మనం ట్యూమర్ని తీసేయచ్చు. సో మొడాలిటీస్ ఎలా ఉపయోగపడతాయి అనేది ఇదేనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే సో ఈ వైర్ మళ్ళీ ఇక్కడ ఇంకోటి పెట్టుకున్నాం, అంటే ఏంటంటే ఇది సక్షన్ కోసం పెట్టుకున్న వైర్ అనమాట. సో ఇక్కడ సక్షన్ మారిద్ది అనమాట. సో మోటార్ మ్యాపింగ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ ఈ సెక్షన్ చూసారు కదా, ఇంతకుముందు సెక్షన్ చూడండి, ఈ సెక్షన్ చూడండి, ఈ సెక్షను దీంట్లో ఏం లేదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ వాడే సెక్షన్, ఈ సెక్షన్లో దీంట్లోకే కరెంట్ వస్తుంది అనమాట. అంటే దీని నుంచే నేను అక్కడ సక్ చేస్తూ ఉంటే ఆ ఏరియా స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ మజిల్స్ అన్నీ యాక్టివ్ అయినాయి. అంటే ఈమె కనుక నేను ఏదైనా చేస్తే ఆమె చేతులు కాళ్ళు పడిపోవటానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. అంటే నేను ఎంతవరకు తీయాలి ఎంతవరకు తీయకూడదు అనేది ఆ సక్షన్ తోటి దాంట్లో వెళ్ళే కరెంటు తోటి నాకు క్లియర్గా చెప్పిద్ది అనమాట. అంటే ఏది తీయాలి ఏది తీయకూడదు, ఏది తీయాలి ఏది తీయకూడదు అనేది క్లియర్గా తెలుసుకుంటూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కదిలిస్తున్నాను, ఇక్కడ చూడండి ఎలా అంతా లెగుస్తుందో. అది ట్యూమర్ నాకు క్లియర్గా తెలుసు, కానీ ఆ ట్యూమర్ని నేను తీయకూడదు. తీస్తే పేషెంట్కి ప్రాబ్లం అనమాట. అంటే పేషెంట్ ఇంకా నడవదు, అందుకని చెప్పి దాన్ని వదిలేస్తాం అనమాట. సో దీన్ని ఇలా చేయటాన్ని పర్సనలైజ్డ్ న్యూరో సర్జరీ అంటారు. అంటే ఏంటంటే మనం ఎంతవరకు అయితే తీయాలో అంతవరకే తీయాలి, ఏదైతే తీయకూడదో దాన్ని తీయకూడదు. మరి ట్యూమర్ ఉంటే మళ్ళీ వస్తుంది కదా, వస్తుంది. కానీ ట్యూమర్ మనిషిని కనుక కాలు చెయ్యి తీసి కింద కనుక పడేస్తే మనిషి 10 సంవత్సరాలు ట్యూమర్తో ఉండి బతికే మనిషి కూడా ఒక 2 సంవత్సరాలను 3 సంవత్సరాలను చచ్చిపోతాడు. అందుకని చెప్పి మనము అది చేయకూడదు అన్నమాట. సో ఇలా ఒక్కసారి ఇలా వచ్చింది అంటే వెంటనే దాన్ని ఆపేసి మొత్తం అంతా ఇంకా అంటే మనం ఇంకా అక్కడ బేసిక్గా ఫంక్షన్ ఏమీ ఇబ్బంది పెట్టకూడదు అనమాట. అదే వన్స్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా సర్జికల్ పెట్టి క్లోజ్ చేస్తాము మొత్తం అంతా ఈ ట్యూమర్ని. ఇది పెద్ద సర్జరీలు అనమాట. సో తర్వాత స్క్రూస్ పెట్టి బిగిస్తాము బోన్ని. సో ఫైనల్గా అదనమాట. సో తర్వాత ఎంత తీసాము, ఇదంతా తీసేసాం. ఎలా తెలుస్తుంది నాకు, ఇప్పుడు ఇక్కడ చూసారా, నేను ముందే చెప్పాను ఈ పార్ట్ మనం తీయలేము. ఎందుకు తీయలేము, దాంట్లోంచి మనకి బులుగు ఫైబర్స్ వెళ్ళినాయి. బులుగు ఫైబర్స్ వెళ్తే అది కాలు చెయ్యికి సంబంధించింది. సో ఈ బేసల్ గ్యాంగ్లియన్ తీయలేదు. మనము మ్యాక్సిమం వెనక ఫైబర్స్ వెళ్ళే వాటన్నిటిని, మనం కాలు చెయ్యి ఫైబర్స్ వెళ్ళే వాటన్నిటిని వదిలేసాం అనమాట. సో ఈమెకి ఇప్పుడు దీని తర్వాత రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ ఇస్తాం. ఈమె అసలు డైరెక్ట్గా మంచంలో పడిపోయి వచ్చింది. ఈమె మామూలుగా తర్వాత ఇది మొదటి రోజుకి ఎంతో కొంత బలం వచ్చింది, ఎందుకంటే పవర్ తగ్గటం మూలంగా, అది దాన్ని తగ్గటం మూలంగా. ఇప్పుడు స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ని కూడా మినిమల్లీ ఇన్వేజివ్ మెథడ్లో చేయొచ్చా సార్? చేయొచ్చమ్మా. ఇప్పుడు నేను ఒక ట్యూమర్ చూపిస్తాను. ఈ పేషెంట్ అమ్మ 30 సంవత్సరాల అబ్బాయి, షుగర్ ఉంది, 3 నెలల నుంచి నడుము నొప్పితో బాధపడుతున్నాడు, మన దగ్గరికి వచ్చాడు. సో వస్తే మనం ఎంఆర్ఐ చేయించాము. ఇక్కడ మనకి ట్యూమర్ కనిపిస్తుంది. సో ఈ ట్యూమర్ అనమాట. ఇది స్పైనల్ కార్డ్ని పక్కకి నెట్టేసింది. సో దీన్ని ఎలా చేస్తాము అని అంటే మామూలుగా అమ్మ నేను ఇందాక చెప్పాను కదా, అన్నీ ఉండాలమ్మా. ఏది న్యూరో నావిగేషన్ ఉండాలి, తర్వాత ఇదిగోండి న్యూరో నావిగేషను, దాని తర్వాత న్యూరో మానిటరింగ్, దాని తర్వాత కత్తి, అన్నీ ఉండాలన్నమాట. అన్నీ పెట్టుకొని దాంతో ఇదమ్మ ట్యూబ్ ఇందాక చూపించాను కదా, అలాగే స్పైన్లో కూడా మనం ట్యూబ్ వాడతాం అనమాట. ట్యూబ్ వాడి దాన్ని ఎలా కట్ చేయాలో అలా కట్ చేస్తాం. ఇది మైక్రోస్కోప్ తోటే చేస్తాను. తర్వాత డ్యూరాని కట్ చేసిన తర్వాత లోపల చూస్తే మనకి ఇక్కడ గడ్డ కనిపిస్తుంది. ఆ గడ్డను మనం తీసేస్తాం అన్నమాట. అదే సో ట్యూబ్ పద్ధతులతోటి కూడా ట్యూమర్స్ని తీయొచ్చు అన్నమాట. సో ఆ గడ్డ కనిపిస్తుంది. ఆ గడ్డను మనం పైన ముందు సపరేట్ చేసుకున్నాం, తర్వాత కింద సపరేట్ చేసుకుంటాం. అది ఒక నరాన్ని నుంచి వస్తుంది అన్నమాట. ఆ నరంకి ఫంక్షన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని అది కూడా చూపిస్తాను ఎలా చెక్ చేసుకుంటాం అనేది. ఇదిగోండి ఇప్పుడు చూడండి, దీన్ని మనం చెక్ చేస్తాం అనమాట నరాన్ని. సో దాంట్లో కరెంట్ కనుక ఏదన్నా కనుక వస్తే మనం ఆ నరాన్ని కట్ చేయమన్నమాట. అదే కనుక కరెంట్ రాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కరెంటు అంటే పనికిరాని నరాల నుంచే ఇది ఫామ్ అవుద్ది అనమాట. అదే సో ఇక్కడ ఈ ట్యూమర్ని ఇలా తీసేస్తున్నాం అనమాట. ఇది చిన్న దాంట్లోంచి. తర్వాత ఇలా క్లోజ్ చేస్తాం, దాని మీద గమ్ వేసేస్తాం. సో దట్ సిఎస్ఎఫ్ లీక్ రాకుండా మనం సర్జరీ చేయవచ్చు అనమాట. ఇది ఇంతకుముందు
తర్వాత సర్జరీ చేసిన తర్వాత ఇక్కడ ట్యూమర్ లేదు. ఈవెన్ సర్జరీ చేసినట్టుగా కూడా కనిపించదు అనమాట. ఇది ఇప్పుడు సంవత్సరంన్నర ఏమైంది, ఇంతవరకు ఏమీ లేదనమాట. ఇంకా మనకి ట్యూమర్ ఉండదన్నమాట. ఇప్పుడు IONM స్పైనల్ కార్డ్ సర్జరీలో అసలు ఎలా యూజ్ అవుతుంది? IONM అమ్మ, ఇది చాలా మంచి క్వశ్చన్. అసలు IONM అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అమ్మ, స్పైనల్ కార్డ్ సర్జరీకి అసలు మనం ఒక స్టడీ చేశారు, 2010 ఆ మధ్యలో చేశారనమాట. స్పైనల్ కార్డ్ సర్జరీలో IONM యూజ్ చేస్తే 3% 4% స్పైనల్ కార్డ్ సర్జరీస్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. యూజ్ చేయకపోతే 25% ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే IONM అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇందాక మీకు చూపించినట్టే మొత్తం అన్నీ పెట్టుకుంటాము. ఇది ఒక పేషెంట్ అనమాట. ఇందులో మీకు ఇక్కడ ట్యూమర్ కనిపిస్తుంది. ఈ ట్యూమర్ని ఎలా తీస్తాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇందాక ఏవైతే చెప్పామో అవన్నీ అనమాట. సో ప్రతిదీ ఫైబర్స్ అన్నీ పెట్టుకుంటాము. దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఏంటి అంటే, ఇది ఒక లీడ్ లాగా కనిపిస్తుంది కదమ్మా, దీన్ని డీవేవ్ అంటారు. దీన్ని డీవేవ్ మానిటర్ అంటారు. ఈ డీవేవ్ మానిటర్ని ఒకదాన్ని దీంట్లో స్పెసిఫిక్గా ఎక్స్ట్రా పెట్టుకుంటాం అనమాట. సో దాట్ మనకి ఏం జరుగుతుంది అనేది కింద మనకి ఇలా డీవేవ్ కనిపిస్తుంది అనమాట. అది సో ప్రీ పెట్టుకోవచ్చు, పోస్ట్ పెట్టుకుంటాము. దాని తర్వాత లోపలికి వెళ్ళి ట్యూమర్ని, స్పైనల్ కార్డ్లో ఉన్న ట్యూమర్ని ఇలా గ్రాడ్యువల్గా తీస్తాం అనమాట. కనిపిస్తుంది కదా మీకు ట్యూమరు. దాన్ని ఇందాక చెప్పాను కదా, సోనోస్టార్ పెట్టి మెల్లగా, అంటే ఇది ఈ స్పైనల్ కార్డుకి తెలియకుండా ఈ ట్యూమర్ని తీసేస్తుంది అనమాట. అదే కనిపిస్తుంది కదా. దాన్ని గ్రాడ్యువల్గా ప్లేన్ డెవలప్ చేసుకొని మొత్తం తీసేసి చివరికి మన SSCPs కానీ లేకపోతే మన MEPs కానీ, అంటే న్యూరో మానిటరింగ్లో కరెంట్ అంతా అలాగే ఉంటుందన్నమాట. అదే దాని తర్వాత కుట్టటమా, లేకపోతే పెద్దదైతే కుడతాము, చిన్న బెజ్జంలోంచి చేసేటట్టయితేనేమో మామూలుగా పిన్స్ వేస్తాం అనమాట. ఇది ఇంతకుముందు, ఇప్పుడు ట్యూమర్ లేకుండా ఇదన్నమాట. మీరు స్టీరియోటాక్టిక్ రేడియో సర్జన్ అని కూడా విన్నాను. అసలు కోత లేకుండా ట్రీట్మెంట్ చేయడం అనేది ఎలా? అది వన్ ఆఫ్ మై స్పెషాలిటీ అమ్మ. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నా, లేకపోతే ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే ఫేస్ పెయిన్ ఇందాక చూపించాను కదా, మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ దాంట్లోనన్నా, లేకపోతే ఎపిలెప్సీ సర్జరీస్లోనైనా, లేకపోతే పార్కిన్సోనిజంలో కానీ, ఇట్లాంటి వాటిల్లో అమ్మ ఈ జబ్బుల్ని తగ్గించడానికి ఒక హై రేడియేషన్ డోస్ని ఒక చిన్న పిన్ పాయింటెడ్గా పెట్టి చేస్తాం అన్నమాట. దాని మూలంగా మనము ఈజీగా దాన్ని ట్యూమర్ని చంపేయచ్చు అనమాట. ఎప్పుడు చంపేయచ్చు అంటే అమ్మ, ఎర్లీ స్టేజెస్లో వస్తే ఇలా కత్తి కోత లేకుండా చేయొచ్చు. కానీ లేట్ అయ్యే కొద్దీ మళ్ళీ మనకు కత్తి కోత అవసరం అవుతుంది. అందుకనే యాక్ట్ ఫాస్ట్ సేవ్ బ్రెయిన్ అండ్ స్పైన్. మీరు ఎంత త్వరగా ఎర్లీగా సర్జరీ చేసుకుంటారో అంత మంచిదమ్మా. ఇక్కడ అందరిది ఒకే నానుడి అనమాట. ఇక్కడ బయట వెళ్ళి సెకండ్ ఒపీనియన్ కోసం అని చెప్పి బయటకు వెళ్తారు. ఏడోళ్ళందరిది ఏంటంటే, పూర్తిగా నాశనం అయిపోయిన దాకా నరాలని వీళ్ళు టచ్ చేయరమ్మ. టచ్ చేయకుండా, అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నది ఏంటి అంటే, ఎంత ఎర్లీగా సర్జరీ చేస్తే అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఫిట్ సర్జరీ ఉందనుకోమ్మా, ఎంత ఎర్లీగా వస్తే అంత. ట్యూమర్ సర్జరీ ఉందనుకోమ్మా, ఎంత ఎర్లీగా వస్తే నువ్వు క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఇప్పుడు స్పైన్ అరిగిపోయేదాన్ని నువ్వు ఎంత ఎర్లీగా సర్జరీ చేస్తే స్పైన్ అరగటాన్ని అంత తగ్గించుకోవచ్చు. ఇట్లాంటివన్నీ ఎర్లీగా చేస్తే వచ్చే ఉపయోగాలు అనమాట. ఇక్కడ అంత నాలెడ్జ్ అంతా ఏంటంటే, ఎంత లేట్గా చేస్తే అంత. ఇంకా అపోహలు ఎలా ఉంటాయంటే, ఒకసారి స్పైన్ సర్జరీ చేస్తే కాళ్ళు చేతులు పడిపోతాయి, ఇంకా పనికిరారు, సెక్స్ లైఫ్కి పనికిరారు, లేకపోతే ఇంకో లైఫ్కి పనికిరారు. ఇవన్నీ అపోహలేనమ్మా. సో ఎర్లీ సర్జరీ బెటర్ అవుట్కమ్స్. ఈ ట్యూమర్స్లోనైనా సరేనమ్మా, ఇవి గడ్డలు క్యాన్సర్ గడ్డల కింద మారకుండా ఉండాలి అని అంటే ఎర్లీ సర్జరీ చేసుకోవాల్సిందే మనం. ఈ రేడియేషన్ థెరపీ అనేది బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్లో అసలు ఎలా వర్క్ అవుతుంది? బ్రెయిన్ ట్యూమర్లో కానీ స్పైన్ ట్యూమర్లో కానీ అమ్మ, ఇప్పుడు ఇది గ్రేడ్ దాటిందనుకోమ్మా, గ్రేడ్ 1 అయితే అవసరం లేదమ్మా. గ్రేడ్ 2 కానీ, గ్రేడ్ 3 కానీ, గ్రేడ్ 4 కానీ అయితే ఆ ట్యూమర్స్కి రేడియేషన్ ఇవ్వాలి. ఇస్తే పెరిగే స్టేజ్ అంటే అది పెరగకుండా దాన్ని ఆపుద్ది కొంతకాలం అయినా సరే. సో అందుకని చెప్పి రేడియేషన్ ట్రీట్మెంట్ ఇస్తాం. అలాగే రేడియేషన్తో పాటు కీమోథెరపీ కూడా కనుక ఇస్తే, అంటే ఇవి ట్యాబ్లెట్సే, ఒక నెలలో ఒక 5 రోజులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ కీమోథెరపీ కూడా కనుక ఇస్తే రెండూ కలిసి ఇంకా ఎఫెక్టివ్గా ఆపుతాయి. సో ఇది న్యూరో సర్జన్స్ అమ్మ, చాలా వరకు మేము ఓన్లీ సర్జన్స్ అయినా సర్జరీ చేసేసాం వదిలేసాం. నేను అలా కాదమ్మా, నేను సర్జన్ని,
ప్లస్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జన్ని, అంటే రేడియేషన్ నా పేషెంట్స్కి నేనే ఇస్తాను. కీమోథెరపీ న్యూరో ఆంకాలజిస్ట్ని, నేను న్యూరో ఆంకాలజీ ఫెలోషిప్ చేశాను 2 years. సో నా పేషెంట్కి A to Z మొత్తం అంతా నేనే చూసుకుంటాను. సో దట్ దెర్ ఈజ్ నో గ్యాప్స్ ఇన్ ద ట్రీట్మెంట్స్ అనమాట. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ నా దగ్గర సర్జరీ చేయించుకొని అబ్బో చాలా ఎక్కువైపోతుందని చెప్పి రేడియేషన్కి వాటికి వేరే చోటకి వెళ్తారు. వాళ్ళకి ఎఫెక్టివ్గా ఉండదమ్మా. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసినంత రేడియేషన్ కామన్గా రేడియేషన్ ఇచ్చే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎనాటమీని ఐడెంటిఫై చేయలేరు. సో చాలా వరకు అమ్మ నేను ఇప్పుడు సర్జరీ మొత్తం చేసి ట్యూమర్ అంతా తీసేసిన తర్వాత వాళ్ళని రేడియేషన్కి పంపిస్తే వాళ్ళు ఇవ్వాల్సిన దానిలో కంటే చాలా ఎక్కువ ఇచ్చో, లేకపోతే ఇవ్వాల్సిన ప్లేస్ కంటే చాలా ఎక్కువ ఇచ్చో, బ్రెయిన్ అంతా వాపుకు గురయ్యి చచ్చిపోయిన పేషెంట్స్ నాకు తెలుసు. అది డాక్టర్స్ బంధువులే. అంటే ఈవెన్ డాక్టర్స్లో కూడా ఈ అజంప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఏముంది అంత, అంటే పక్కన వాళ్ళు తక్కువ చేస్తున్నారు. తక్కువ ఎప్పుడు చేస్తారమ్మా? నీకు క్వాలిటీ కావాలి అంటే అమ్మ కాస్ట్ పెట్టక తప్ప. క్వాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు క్వాలిటీ కావాలి అంటే అమ్మ చీప్గా రాదు. ఆరోగ్యశ్రీలో క్వాలిటీ ట్రీట్మెంట్ చేయటము అంటే అమ్మ వాళ్ళు ఇచ్చే 50,000లో ఈ సర్జరీ చేయటం అనేది ఇంపాసిబుల్. ఈ IONM వాళ్ళేమో, న్యూరో నావిగేషన్ వాళ్ళేమో ఇవేమీ వాళ్ళేమో, ఏదో సర్జరీ చేశారు అంటే చేశారు అన్నట్టుగా ఉంటుంది. అదే సో ఆరోగ్యశ్రీ వాటి ప్రైసెస్ పెంచుకుంటే ఇలాంటి మొడాలిటీస్ అన్నీ వాడినప్పుడు కూడా వాళ్ళు వాటికి కూడా పే చేస్తే అప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఈ క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది ఈవెన్ పేద ప్రజలకు కూడా అందరికీ అందుబాటులోకి వస్తుంది. వాళ్ళు జేబులో పెట్టుకోకుండా నేను జేబులో పెట్టి డబ్బులు తీసి చేయటం అంటే అమ్మ ప్రతి ఒక్కళ్ళకి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అనమాట. మనం సేవ చేయగలుగుతాం వాళ్ళకి, దీన్ని నా ఛార్జెస్ లేకుండా చేయగలుగుతాను సర్జరీ, కానీ డిస్పోజబుల్స్ కాస్ట్ అనేది మనం పెట్టుకోలేం మీరు చేసే వాడే థింగ్స్ అన్నిటికి. అదే ఓకే. సో ఈ రేడియేషన్ థెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి సార్? ఒకసారి జనరల్గా అమ్మ బ్రెయిన్లో కానీ లేదా స్పైన్లో కానీ రేడియేషన్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువే ఉంటాయి అమ్మ. ఓకే, తక్కువే ఉంటాయి. మిగతా వాటిలో వచ్చేంతగా జుట్టు రాలిపోవటము, లేకపోతే చర్మం బర్న్ అయిపోవటము, ఇట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి అమ్మ. ఎస్పెషల్లీ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అయితే అసలు ఈ ప్రాబ్లమే ఉండదమ్మా. స్కిన్ మీద అసలు ఏమి యాక్షన్ ఉండదు. డైరెక్ట్గా అంటే ఫోకస్డ్గా వెళ్ళిపోయి బ్రెయిన్ ట్యూమర్ మీద, అంటే మిగతా నార్మల్ బ్రెయిన్ మీదకి ఏమీ రేడియేషన్ రాకుండా, దాని ఎఫెక్ట్స్ రాకుండా ఓన్లీ దాని వరకే చేస్తాం అన్నమాట. కీమోథెరపీ బ్రెయిన్ ట్యూమర్ దాంట్లో ఎప్పుడు యూజ్ అవుతుంది అసలు? ఎప్పుడైనా అంటే మన సర్జరీ అయిపోగానే అమ్మ మనకి జెనెటిక్స్ వస్తాయి. జెనెటిక్స్ రాగానే ట్యూమర్కి ఏమేమి ఉన్నాయి అనే దాన్ని బట్టి ఏ థెరపీ బాగా యూజ్ అవుతుంది అనేది మనకు వస్తుంది. దాన్ని బట్టి కీమోథెరపీ అనేది యాడ్ అవుతుంది. కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీ 3 కలిస్తే చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. ఎటువంటి టైప్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్కి కీమోథెరపీ? ఇప్పుడు మన బ్రెయిన్లో వచ్చే అమ్మ గ్లయోమాస్ కానీ, లేకపోతే అంటే గ్లయోమాస్ అంటే ఏవైనా సరే అమ్మ, ఏ ట్యూమర్స్కి అయినా సరే గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అయితే రేడియేషన్ ఇవ్వాలి తల్లి. సో ఇప్పుడు మీరు ఈ సర్జరీస్ ఇవన్నీ చేసిన తర్వాత పేషెంట్స్ కరెక్ట్గా ఉన్నారు అంటే వాళ్ళని ఎలా ఫాలోఅప్ చేస్తారు? హౌ యూ మేక్ షూర్? ఇదమ్మా మనకి ప్రపంచానికి, వేరే ప్రపంచానికి ఉన్న తేడా అంతా ఇక్కడే వస్తుంది. మనోళ్ళు ఒకసారి సర్జరీ చేయించుకున్న తర్వాత నా ట్యూమర్ తగ్గిపోయింది, ఇంకా నేను వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కానీ అమ్మ మొదటైతే కుట్లు ఇప్పే 2వ వారంలో చూస్తాను, తర్వాత 6 weeksకి, తర్వాత 3 monthsకి, అక్కడి నుంచి టైం డబుల్ అవుతూ వెళ్తుంది. 3 months, 6 months, 12 months, అక్కడి నుంచి ప్రతి సంవత్సరానికి. 2 సంవత్సరాలు అయిన తర్వాత ప్రతి 2 సంవత్సరాలకి చూస్తాం. ఎందుకు ఇలా చూస్తాము అని అంటే క్యాన్సర్ అనుకోమ్మా ప్రతి 3 నెలలకి చూస్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా క్యాన్సర్ తిరగబెట్టవచ్చు. క్యాన్సర్ మళ్ళీ మనం 3 నెలల్లో చూసేటప్పటికి పెరిగిపోయి ఉంటుంది, పేషెంట్ చనిపోయే స్టేజ్కి కూడా రావచ్చు. అలా కాకుండా ఈ బెనైన్ ట్యూమర్స్ అంటే గ్రేడ్ 1 ట్యూమర్స్ కనుక అయితే మనం వాళ్ళని ఇప్పుడు నేను చెప్పినట్టుగా 2 వారాలు, 6 వారాలు, తర్వాత 12 వారాలు, 3 నెలలు, 6 నెలలు, 12 నెలలు, తర్వాత నెక్స్ట్ సంవత్సరం, ఆ నెక్స్ట్ సంవత్సరం, ఆ తర్వాత 2 సంవత్సరాలకి అలా చూస్తూ ఉంటాం అనమాట. వీళ్ళలో ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. నేను చూస్తానమ్మా సర్జరీ మ్యాక్సిమం అయితే 1 సంవత్సరం వస్తారమ్మా పేషెంట్స్, తర్వాత ఇంకా మానేస్తారు, ఇంకా వాళ్ళు ఇంకా కనిపించరు నాకు, బాగానే ఉందిలే, ఇంక మాకు తగ్గిపోయింది అనుకుంటారు. అదొక అపోహ. ఈ కంటిన్యూస్గా తగ్గిపోవడం అనేది ఉండదమ్మా. గ్రేడ్ 1 అయితే 10 సంవత్సరాల పాటు ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. గ్రేడ్ 2 అయితే అమ్మ ఒక 5-6 సంవత్సరాల పాటు ఉండొచ్చు, దాని తర్వాత మళ్ళీ ట్యూమర్ వస్తుంది. గ్రేడ్ 3 అయితే అమ్మ 2 సంవత్సరాల పాటు ఇబ్బంది లేకుండా ఉండొచ్చు, తర్వాత వస్తుంది. గ్రేడ్ 4 అయితే అమ్మ
8 months ఆ టైం దాకా ఇబ్బంది లేకుండా ఉండొచ్చు, తర్వాత మళ్ళీ ట్యూమర్ వస్తుంది. ఇప్పుడు నేను చేసే పద్ధతుల్లో చేసినా కూడా 2 years 3 years అనేది గ్రేడ్ 4కి. ఓకే, బాగా చేస్తే. ఏది ఇప్పుడు గ్రేడ్ 3కి వచ్చేసి ఒక 4 years, గ్రేడ్ 2కి వచ్చేసి ఒక 10 years, గ్రేడ్ 1 క్యూర్ అవటానికమ్మా ఛాన్సెస్ ఉంటాయి, కానీ స్టిల్ డాక్టర్తో ఫాలో అప్ అవ్వాల్సిందే. ఇది ఈ అవేర్నెస్ నేను క్రియేట్ చేయలేకపోయాను. ఇప్పుడు నా పేషెంట్స్ నేను చెప్తానే ఉంటాను, వాళ్ళు అనుకుంటారు డాక్టర్ ఊరికే టెస్టులు రాస్తున్నారు, ఊరికే చూస్తున్నారు. కాదమ్మా, కంపల్సరీగా వాళ్ళు రావాలి. బేసిక్గా ఇది అయిన తర్వాత రెగ్యులర్ చెకప్స్ అనేది వస్తూ ఉండాలి. మీరు ఇప్పుడు ఎటువంటి కటింగ్ ఎడ్జ్ టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తున్నారు? బ్రెయిన్ టెక్నాలజీస్ అమ్మా, టెక్నిక్స్ వేరు, టెక్నాలజీస్ వేరు. టెక్నాలజీస్ అంటే ఇప్పుడు న్యూరో నావిగేషన్ ఉందమ్మా, ఇమేజ్లో నేను డిఎస్ఐ వాడతాను, నెక్స్ట్ డిటిఐ ఇంతకుముందు వాడేవాళ్ళం, ఇప్పుడు డిఎస్ఐ వాడుతున్నాము. దాని తర్వాత బ్రెయిన్ పాత్ వాడుతున్నాను, అది ఎవరు వాడరమ్మా. ట్యూబులర్ రిట్రాక్టర్స్ తోటి సర్జరీ చేస్తాను. తర్వాత మ్యూజోనిక్స్ ఇది సోనోస్టార్ వాడతాము. దాని తర్వాత ఐఓఎన్ఎం వాడతాము. ఇవన్నీ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అమ్మా. వాడరు. వాళ్ళన్నీ ఓపెన్ సర్జరీసే చేస్తారమ్మా అందరూ. ఇప్పుడు కొత్తగా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయిన డయాగ్నోస్ అయిన ఒక పేషెంట్కి మీరు అసలు ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎలా అడ్వైస్ ఇస్తారు? ముందు వాళ్ళకి చాలా మంచి న్యూరో సర్జన్ అవసరం అమ్మా. సో న్యూరో సర్జరీ అవసరమైన తర్వాత ఏది బెస్ట్ సర్జరీ? ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం, ట్రెడిషనల్ సర్జరీ, మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ. మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ చేస్తే నీకు రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి, ప్లస్ ఈ గ్యాడ్జెట్స్ అన్నీ యూజ్ చేసే సర్జరీని చూస్ చేసుకోమని చెప్తాను. ఎంత క్వాలిటీగా సర్జరీ చేసుకుంటే అమ్మ నీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది అంత బాగుంటుంది. సో ఉన్న మీ ఏరియాలో ఉన్న మంచి సర్జన్ని చెక్ చేసుకొని, సెట్ చేసుకొని, సెలెక్ట్ చేసుకొని ఈ గ్యాడ్జెట్స్ అన్నీ యూజ్ చేసే సర్జన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అడ్వైజ్ ఇచ్చారు సరే, ఆ బ్రెయిన్ ట్యూమర్ ఎవరైతే ఉందో ఆ ఫ్యామిలీ వాళ్ళకి మీరు అసలు ఏం చెప్పాలనుకున్నారు? వాళ్ళని ఎలా చూసుకోవాలి? నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా, ఏ పేషెంట్ అయినా నా దగ్గరకు వస్తే అది స్పైన్ సర్జరీ కావచ్చు, బ్రెయిన్ సర్జరీ కావచ్చు, ఇలాగే కంప్యూటర్లో చూపిస్తాను, ఇలాగే వాళ్ళకి ఈ సర్జరీ ఇలా చేస్తాము, ఇలా చేస్తాము, ఈ ప్రాబ్లం ఇది, దీనికి ముక్క పరీక్ష వస్తే మనకి ఏం చేయాలో తెలిసిద్ది, దాని తర్వాత ఏం చేయాలి అనే విషయాలు మనకు తెలుస్తాయి. సో ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళకి అర్థమయ్యే భాషలో, అంటే పేషెంట్ సెంట్రిక్గా, అంటే ఆ పేషెంట్కి ఏదైతే అవసరమో, ఇప్పుడు మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ అయితే మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ, రేడియో సర్జరీ అయితే రేడియో సర్జరీ, లేకపోతే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అయితే అది, ఏదైతే ఆ పేషెంట్కి అవసరం అవుద్దో అది ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెట్టుకొని వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళని కూడా ఈ ట్రీట్మెంట్లో పార్ట్ చేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట. అదే కాకపోతే ఏంటంటే వీళ్ళు చెప్పుడు మాటలు అనమాట. ఏంటంటే ఎక్కడో నేను ఢిల్లీలోనో అమెరికాలోనో ఉండాల్సిన వాడిని గుంటూరులో ఉండేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి దాని వాల్యూ తెలియదు అనమాట. ఇక్కడి నుంచి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఇక్కడ దొరికే ట్రీట్మెంటు ఇంకెక్కడా దొరకదు. ఇక్కడ దొరికే పేషెంట్ సెంట్రిక్ ట్రీట్మెంటు, టెక్నాలజీ కానీ, టెక్నిక్ కానీ, ట్రీట్మెంట్ కానీ ఇంకెక్కడా దొరకదు. అది మాత్రం బల్లగుద్ది చెప్పగలను. ఈ బ్రెయిన్ ట్యూమర్ పెరగడానికి అంటే రిస్క్ అయ్యేలోపు బిఫోర్ హ్యాండ్ ప్రివెంటింగ్ మెజర్స్ ఏమన్నా తీసుకోవచ్చు? అన్ఫార్చునేట్లీ అమ్మ మనకు ప్రివెంటివ్ మెజర్స్ అనేవి ఏమీ లేవు, ప్రివెన్షన్ ఏమీ ఉండదన్నమాట. అదే సో బ్రెయిన్ ట్యూమర్స్ రేడియేషన్ మూలంగా రావచ్చు, లేకపోతే ఇంకో దాని మూలంగా రావచ్చు, వీటి మూలంగా రావచ్చు, కానీ ప్రివెన్షన్ అనేది ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు నేనున్నాను, ఎండోవాస్కులర్ సర్జరీస్ చేస్తాను. ఇలా సర్జరీస్ చేసేటప్పుడు ఏంటంటే రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. మేము మా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే మెనింజియోమాస్ ఇట్లాంటి వాటిని ప్రివెంట్ చేసుకోగలం, కానీ నార్మల్ పీపుల్కి చెప్పలేం. యూజువల్లీ బ్రెయిన్ ట్యూమర్ గురించి అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది పీపుల్లో. ఇది ఎంతవరకు అసలు అవేర్నెస్ పీపుల్ తెచ్చుకోవాలి ఈ బ్రెయిన్ ట్యూమర్? కంపల్సరీ అమ్మ. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎవరైనా సరే పేషెంట్స్ కనుక తలనొప్పి వచ్చినా, తలనొప్పితో పాటు వామిటింగ్స్ వచ్చినా, ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ వచ్చినా, చెయ్యి పడిపోయినా, కాలు పడిపోయినా, లేదా చెయ్యి వీక్ అయినా, కాలు వీక్ అయినా, చెయ్యి తిమ్మిరి వచ్చినా, కాలు తిమ్మిరి వచ్చినా, మతిమరుపు వస్తున్నా సరే, లేకపోతే బౌలు బ్లాడర్ కానీ ఎక్కడైనా సరే ఈ ఇబ్బందులు ఫిట్స్ లాంటివి కానీ ఏమైనా వస్తే వెంటనే వాళ్ళు
ఈ అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. వాళ్ళు ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్రెయిన్ ట్యూమర్ని న్యూరాలజిస్టులు చూడరమ్మా. న్యూరాలజిస్టులు చూసేది బ్రెయిన్ ట్యూమర్ కాదు. కాకపోతే ఈ గుంటూరులో న్యూరాలజిస్ట్కి న్యూరోసర్జన్కి డిఫరెన్సే లేదమ్మా. న్యూరాలజిస్టులు బ్రెయిన్ ట్యూమర్స్ని ట్రీట్ చేస్తుంటారు, వాళ్ళే ఎవరినో సర్జన్ పిలిచేసి ట్రీట్ చేస్తుంటారు. ఇది ఇట్స్ లైక్ ఏంటంటే కుక్క పని గాడిద చేయటం అనమాట. సో అలాంటివి చేయకూడదు, అలాంటివి ఉండకూడదు. ఒక మంచి న్యూరోసర్జన్ ఎత్తుక్కొని న్యూరోసర్జన్ దగ్గరికి వెళ్ళి అతనితోటి ట్రీట్మెంట్ చేయించుకొని, అతనికే క్యాపబిలిటీస్ ఉంటే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ చేయించుకొని, లేదా అతనికే క్యాపబిలిటీస్ ఉంటే రేడియోథెరపీ అతనితోటే చేయించుకొని, కీమోథెరపీ కూడా అక్కడే న్యూరో ఆంకాలజిస్ట్ లాగా అంటే నాలాంటి ఫెలోషిప్ చేసిన వాళ్ళ దగ్గర చేయించుకుంటే వాళ్ళకి బాగుంటుంది. మంచి ట్రీట్మెంట్, మంచి అవైలబిలిటీ ఉంటుంది. తలనొప్పి, నరాల బలహీనత, మూర్ఛ వ్యాధి, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్స్, మెడ, వెన్నెముక సమస్యలు, పక్షవాత సమస్యలకు పరిపూర్ణ వైద్యం. మన దేశంలో ఎక్కడా లేని ఆపరేషన్ థియేటర్, అమెరికాలో జరిగే వైద్యం ఇప్పుడు గుంటూరులో. చిన్న కోత ఆపరేషన్ల ద్వారా కేవలం 2 రోజుల్లోనే డిశ్చార్జ్. డాక్టర్ రావ్స్ న్యూరో హాస్పిటల్, గుంటూరు. సంప్రదించండి 9010056444, 9010057444.